ఏంట్రా ఈడు ఇంకా రాలేదు? వాడు ఇంకే ఘనకార్యం చేస్తున్నాడో ఏంటోరా బాబు. హాయ్ రా. హాయ్ రా. హాయ్ మామ. ఏంట్రా ఇంత కంగారుగా ఉన్నాడు వీడు? చిత్ర వస్తానందిరా, ఇంకా రాలేదు. రే ఏంట్రా లవ్వా? తనేలా నచ్చిందిరా నీకు? రేయ్, నువ్వేమనుకున్నా వాడేమనుకున్నా ఎవడేమనుకున్నా నాకు నచ్చిందే తమన్నారా. ప్రేమంటే ఏంట్రా? రే ప్రేమ అంటే 7th సెన్స్ రా. అది ఉన్న 6th సెన్స్ ని డిస్ట్రాయ్ చేసి లేనిపోని న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందిరా. అందుకేరా ఎవరిని ప్రేమించకూడదు మన జయగల్లాగా. యారా నువ్వెవరిని ప్రేమించలేదా? లేదురా. వాడికి తీరిక ఎక్కడదిరా? ఎప్పుడు చూడు ఆ కంప్యూటర్ పట్టుకుని ప్రాజెక్ట్ వర్క్ కవిత్వాలు అంటానే ఉంటాడు. వాడు అమ్మాయిల్ని చూడడురా. చూసినా వాడికి గుండెదడ. అదేం లేదురా, నా మనసుకు నచ్చిన అమ్మాయి ఇప్పటిదాకా కనపడలేదు. తమరికి ఎలాంటి అమ్మాయి కావాలో మరి. తనని చూడగానే నన్ను నేను మైమర్చిపోయేంత. తను ఎక్కడుంటే అక్కడ ఆనందాన్ని పంచే అమ్మాయి. నా కళ్ళలోకి చూసి నా మనసులో మాట అర్థం చేసుకునే అమ్మాయి కావాలి. ప్రసాదు, మన ప్రయాణం ఎప్పుడు బాగుంటుందో తెలుసా? మన మనసుకు నచ్చిన వాళ్ళు మనతో కలిసి ప్రయాణం చేసినప్పుడు. రేయ్, నీ కలల సుందరి వెనక స్కూటీ మీద వస్తుంది చూడరా. ఎంత అందంగా ఉంది ఆ అమ్మాయి. హలో హలో
దివ్య, ఏంటి ఇంత కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చావు? మధ్యదారిలో వదిలేస్తే పరిగెత్తుకుంటూ రాకుండా విమానం ఎక్కి వస్తారా? నిన్ను చూసింది ఒక్క క్షణమే. ఆ క్షణంలో నాలో కలిగిన స్పందన ఈ జీవితానికి సరిపోయేంత. మళ్ళీ నిన్ను చూసేదెప్పుడో, లేదా ఒక తీయని జ్ఞాపకంగా మిగిలిపోతావా? ప్రేమ కాసులన్నిటినీ కానుకగా చేసుకొని మదిలోని భావాల రూపంతో జత కలిపి కాటుకు కళ్ళ కొసమెరుపులతో నన్ను నీ వశం చేసుకున్నావు దివ్య. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు దివ్య. రే, రోజు చూడమేనా, ఏమైనా మాట్లాడేది ఏమైనా ఉందా, లేకపోతే అంతా కాళ్ళతోనేనా? రేయ్, అమ్మాయి అందం తెలుసుకోవాలంటే ఆ అమ్మాయి కళ్ళలోకి చూడాలరా. వాళ్ళ హృదయంలోకి చేరుకోవడానికి అవే ద్వారాలు. ఏంట్రో అమ్మాయితో మాట్లాడకుండానే అంత ప్రేమ? ప్రేమంటే ఇద్దరు మనుషులు కలవడం కాదురా, రెండు హృదయాల్లో ఒక స్పందన కలగడం. అది ప్రేమైనా బాధైనా అదే నిజమైన ప్రేమ. రేయ్, ధూమపానం ఆరోగ్యానికి హానికరం.
రే అతి ప్రేమ కూడా ఆరోగ్యానికి హానికరమేరా. రే ఊరుకోరా. నా పిల్ల, నా కూతురు, నా ఇష్టం, నా దివ్య, నా దివ్య. నాన్నతో ఒకసారి మాట్లాడొచ్చు కదమ్మా. ఆయన చేసింది సరిపోదా? ఏం పిల్ల, ఎంత అందంగా ఉన్నావు. అన్నం తింటున్నావా? అన్నం తింటున్నావా? లంగరేసి మరీ లాగేస్తున్నావు కదే నమ్మతిని. బంగారం, ఒక్క రోజులో నువ్వు నాకు కొన్ని వేల సార్లు గుర్తొస్తుంటావు. కనీసం నీకు నేను ఒక్కసారైనా గుర్తొస్తానా? ఒక్కసారైనా నాతో మాట్లాడాలి అనిపించదా? నువ్వు నన్ను గుర్తుపెట్టుకున్నావేమో. నేను నిన్ను గుండెల్లో పెట్టుకున్నా. గుర్తు పెట్టుకుంటే ఎప్పుడైనా మర్చిపోవచ్చు. గుండెల్లో ఉంటే ఊపిరి ఆగే వరకు గుండెల్లోనే ఉంటుంది. నీకై ఎదురు చూసే నీకు ఎలా చెప్పను? నా శ్వాస నీవని, నా నీడ నీవని, నా మదిలోని ఆలోచనలన్నీ నీవైపని. కనులు మూసినా కనులు తెరిచినా నా ఎదుట నిల్చేది నీ రూపమే అని. ప్రతి నిమిషం నువ్వు గుర్తొస్తున్నా, ప్రతి క్షణం నా కళ్ళ ముందు నువ్వే ఉంటావు. ఎందుకంటే నాది ప్రేమ కాదు, పిచ్చి, చచ్చేంత పిచ్చి. ఓయ్, అర్థం లేని ఈ ఎదురుచూపుని నువ్వు పిచ్చి అంటున్నావు. నేను ఆ పిచ్చినే ప్రేమ అంటున్నానే పిల్ల. నీ చూపుల్లో ఏముందో తెలియదు, కానీ నిన్ను ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. ఓయ్, అలలు లేని సముద్రమైనా ఉంటుందేమో కానీ నువ్వు నాకు గుర్తురాని క్షణం మాత్రం ఉండదు. రే బావా, త్వరగా బయలుదేరరా.
ఎక్కడికి రా? ఏరా మర్చిపోయావేంటి? మనం అందరం అరకు ట్రిప్ కి ప్లాన్ చేసుకున్నాం కదరా. అంతేలేరా, దివ్య ధ్యాసలో పడి మమ్మల్ని అందరినీ మర్చిపోయినట్టున్నావు. అదేం లేదురా మామా, ఈరోజు తాతయ్య వస్తాన్నాడు స్టేషన్కి, నేను వెళ్ళి పిక్ చేసుకోవాలి. రే ఆహపరా, తాతయ్య వస్తానంది వారం తర్వాత, నువ్వు ఇప్పుడు వారం రోజుల ముందే వెళ్ళి స్టేషన్లో వెయిట్ చేస్తావా ఏంటి? పదరా. పదరా. ఓ మై లవ్ దివ్య, ఎంత అందంగా ఉన్నావో. శిల్పి చెక్కలేని శిల్పానివి నువ్వు, నయనాలు తాకే నెమలివి నువ్వు. నిండు పున్నమి వెన్నెల నువ్వు. నా మదిలో మెదిలిన తొలి ఊహవు నువ్వు. నా మౌనం పలికిన తొలి పలుకువు నువ్వు. నా తొలి స్పందన నువ్వు. గుండె మాత్రం నాదే కాని అది చేసే చప్పుడు మాత్రం నీదే. ఐ లవ్ యూ దివ్య, ఐ లవ్ యూ. ఏంట్రా చెప్పా పెట్టకుండా వచ్చేసావు? నీకోసం ఎంత కంగారు పడ్డాం. అది కాదురా, ఎరా దివ్యం చూడకుండా ఉండలేవేంటి? దివ్యం చూడకుండా ఒక్క సెకండ్ కూడా ఉండలేనురా. తనని ఎన్నిసార్లు చూసినా చూడాలి చూడాలి అనిపిస్తోంది. ఇలా అయితే ఎలారా? ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావని చెప్పావు మరి? లేదురా. ప్రేమ గుడ్డిదంటారా, కానీ వీడి ప్రేమ మోగదిరా. నీకెందుకురా ప్రేమ? అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడానికి. ఒకరి ప్రేమని పొందడం ఎంత కష్టమో, మనసులో ఉన్న ప్రేమను మనసులో ఉన్న మనిషికి చెప్పడం కూడా అంతే కష్టం. దివ్యను చూసిన ప్రతిసారి నా గుండె చప్పుడు నాకు వినపడుతుంది. నా నోట మాట రావట్లేదురా. అదే కదరా నీ ప్రాబ్లం. అయితే ఒక పంచే, దివ్య పక్క నుంచి నువ్వు వెళ్తున్నప్పుడు ఐ లవ్ యూ చెప్తూ ముందుకు వెళ్ళు. తను వెనక్కి తిరిగి చూస్తుంది. నీ లవ్ సక్సెస్. సరేరా. అరే మామా, కళ్ళు ఏడిస్తే తుడిచేది కర్చీఫ్ అయితే హృదయం ఏడిస్తే తుడిచేది ఫ్రెండ్షిప్ రా. ఐ లవ్ యూ దివ్య. ఏంటి పట్టించుకోవట్లేదు? ఆహా, మన దివ్యనే కదా, ఆట పట్టిస్తుందేమో. సరే, మళ్ళీ ప్రయత్నిద్దాం.
ఐ లవ్ యూ దివ్య. ఏంటి తిరగట్లేదేంటి? అయినా తిరగాలి కదా. చెప్పేస్తా, ఈసారి చెప్పేస్తా, మళ్ళీ చెప్తా. దివ్య, ఐ లవ్ యూ దివ్య. ఎవరే వాడు? ఏమో నాకు తెలీదు. మనం వెళ్దాం పదండి. ఏమైందిరా నీకు? దివ్యకి నా మీద ఎటువంటి అభిప్రాయం లేదురా. నన్ను అస్సలు పట్టించుకోలేదు. తనే నా ప్రపంచం అనుకున్నా, కానీ తన ప్రపంచంలో నాకు అస్సలు చోటే లేదని తెలుసుకోలేకపోయాను. ఇంకెప్పుడు దివ్యను చూడకూడదని నిర్ణయించుకున్నాను. నేను చెప్పాను కదరా, ఎక్కువ ప్రేమించే హృదయం ఎక్కువ బాధను కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఏంట్రా ఇలా తయారయ్యావు? ఏం లేదు తాతయ్య. అమ్మాయి పట్టించుకున్నంత మాత్రాన ఇలా తయారవుతావా? అలా ఏం లేదు తాతయ్య. అసలు తను నువ్వు చెప్తే బాగుండేది. అస్సలు పట్టించుకోలేదు. నేనెవరో తెలియనట్టు వెళ్ళిపోయింది తాతయ్య. పోనీలే జై, మనల్ని పట్టించుకోని వాళ్ళ గురించి మనకెందుకు? ఇతరుల వలన మన మనసు బాధపడితే ఆ తప్పు మనది కానీ వారిది కాదు. అంత సున్నితమైన మనసున్న నీదిరా. సరే గాని నీ ప్రాజెక్ట్ వర్క్ ఏమైంది? ఏమో, దేని మీద కాన్సంట్రేషన్ లేదు, పట్టించుకోవడం లేదు. ప్రతి క్షణం నాకు దివ్యనే గుర్తొస్తుంది తాతయ్య. ఏరా, నీ మనసు అంత బలహీనమైందా? ప్రేమించిన అమ్మాయి కాదన్న మాత్రాన నీ లక్ష్యాన్నే మర్చిపోతావా? జై, ప్రేమ గొప్పదేరా, కానీ జీవితం అంతకన్నా గొప్పది. నువ్వు వెనక్కి వెళ్ళి గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి భవిష్యత్తును మార్చుకోవచ్చు. సరే తాతయ్య, అన్నీ మర్చిపోతాను. ఈ రోజు నుండి నా ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాను. అది కదరా మా జై అంటే. రే, ఆడసలు మారతాడంటావా? ఏమోరా, ఈ చీకటి మాటలు చీకట్లోనే కలిసిపోతాయి. ఎందుకంటే వాడుంది ప్రేమలో. నువ్వు మాట్లాడకుండా నీ భావాలను మనసులో దాచుకుంటే నీ కళ్ళు మాట్లాడటం ప్రారంభిస్తాయి. వాడంటే అంతిష్టమా?
వాడంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టమని నన్ను అడగొద్దు, నేను చెప్పలేను. వాణ్ణి చూడాలి, మనసారా వాడితో మాట్లాడాలి, నా గురించి వాడికి చెప్పాలి, మొత్తం చెప్పాలి. ఒక్కసారి కూడా నువ్వు వాడితో మాట్లాడలేదు కదే. మన మనసుకు దగ్గరైన వాళ్ళని మనం కళ్ళతోనే పలకరిస్తాం. దివ్య, ఒకసారి వెనక్కి చూడు దివ్య. రేయ్, ఏం చేస్తున్నావురా? ముందు బెడెక్కు. అరే దివ్యరా. ఎక్కడ ముందు? నువ్వు నేను ఉండే చోటు దూరంగా ఉండొచ్చు, కానీ నా మనసులో నువ్వు, నీ మనసులో నేను చాలా దగ్గరగానే ఉంటాము. నువ్వు వస్తావని ఎదురుచూసే నా కళ్ళకి, నువ్వే రావని భయంతో వచ్చే నా కన్నీళ్లకు సమాధానం చెప్పలేకపోతున్నాను. వెంటాడుతున్న సమస్యలతో ఒంటరిగానే పోరాడుతున్నాను. నీ జ్ఞాపకాలన్నీ కళ్ళల్లోనే దాచుకుంటాను. నువ్వు గుర్తొచ్చినప్పుడు నీ స్పర్శ నన్ను హత్తుకుంటుందని నీ జ్ఞాపకాలతోనే బ్రతికేస్తాను. నీ రూపం కళ్ళలో నింపుకొని కన్నీళ్లతో తెలుపుతున్నా, నీ ప్రేమ మనసులో నింపుకొని
మౌనంతో తెలుపుతున్నా, నీవు లేని నేను లేనని, క్షణం కూడా నిన్ను వదిలి ఉండలేనని. ఐ లవ్ యూ దివ్య, ఐ లవ్ యూ. ఏమైందని ఏడుస్తున్నావు? అసలు ఏమైందని? మన కళ్ళల్లో నీళ్లు రావాలి అంటే కష్టాలే రావాల్సిన అవసరం లేదు. మనకిష్టమైన వాళ్ళు గుర్తొస్తే చాలు. మరి వాణ్ణి మర్చిపోగలవా? భూమిలో పాతిపెట్టిన శవాల కంటే హృదయాల్లో సమాధైన మనుషులే ఎక్కువ ఈ లోకంలో. అయినా ఈ జ్ఞాపకాలు చాలా గమ్మత్తైనవి కదా. కొన్నిసార్లు వద్దన్నా వదలకుండా ఆనందాన్నిస్తాయి, ఇంకొన్నిసార్లు వెంటపడి మరీ కంటతడి పెట్టిస్తాయి. రే, ఏంట్రా ఇలా తయారయ్యావు? ఎందుకురా నీకు? ఆ దివ్యని మర్చిపోరా. సముద్రంలో సూది పడితే వెతకడం ఎంత కష్టమో, నా మనసు నుండి దివ్య రూపాన్ని చెరపడం కూడా అంతే కష్టంరా. అయినా నా ప్రేమ సముద్రం అంత పెద్దది. దాన్ని మొదలే కాని చివరి చూడలేం. నా ప్రేమ కూడా అంతే, మొదలే కాని అంతం లేదురా. రే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఈ ఊరు నుంచి, దివ్య జ్ఞాపకాల నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎందుకురా అలా? మనం ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు, ఎవరికీ డిస్టర్బెన్స్గా ఉండకూడదు. మీరు అబ్బాయిలు కనపడగానే నవ్వి మమ్మల్ని ప్రేమలో పడేస్తారా? మేము మీ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెబితే మాత్రం ఏమీ వినపడినట్లు పట్టించుకోరు. నిన్నెంత ప్రేమించాను దివ్య. నా కళ్ళల్లో నీ మీదున్న ప్రేమ కనిపించలేదా? నా గుండె చప్పుడు నీకు వినపడలేదా? శ్వాస కోల్పోయిన వారు ఒక్కసారే చేస్తారు, కానీ ప్రేమను కోల్పోయిన వారు అనుక్షణం నాలా చస్తూనే ఉంటారు. అయినా నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. దివ్య గురించి నీకేం తెలుసని అన్ని మాటలు అన్నావు? ఒకరి గురించి మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలి. ఏం తెలియాలి? తను నీ గురించి పట్టించుకోలేదు, మాట వినిపించుకోలేదు అని చెప్పావు కదా. తన గురించి నీకో విషయం తెలియాలి. అంటే దివ్య 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 తనకు సెలెక్టివ్ డెఫ్నెస్ ఉంది. ఏంటి ఏంటి మీరు చెప్పేది? కొంతమంది కొన్ని శబ్దాలు అనేవి వినపడవు,
అలాగే దివ్యకు మగవాళ్ల గొంతు వినపడదు. ఇప్పటి వరకు నువ్వు ఏదైతే మాట్లాడావో నీ మాటలు కానీ నువ్వు చెప్పింది ఏదీ తనకు వినిపించలేదు. ఏంటి నేను చెప్పిందేది దివ్యకి వినపడలేదా? ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఏముందిరా అమ్మాయి, ఐ లవ్ యూ దివ్య. నన్ను క్షమి. నిన్ను ఎంత ప్రేమించాను దివ్య. ఐ లవ్ యూ దివ్య. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నేను చెప్ నువ్వే నా జీవితం. నువ్వే నా లోకం. నాకు నువ్వు. నీకు నేను. నా కోసం నువ్వు. నీకోసం నేను. నాలోని నువ్వు. నీలోని నేను. నా ఆలోచన నువ్వు. నీ ఆలోచన నేను. నా హృదయంలో నువ్వు. నీ హృదయంలో నేను. అన్నం తింటున్నావా? అన్నం తింటున్నావా? నేను రోజు అన్నమే తింటాను, అందం కాదు. ఐ లవ్ యూ దివ్య. ఐ లవ్ యూ టు. దివ్య, నాకు హగ్ ఇవ్వచ్చుగా.